హలో, ఎక్కడున్నావు? ఇంకెంతసేపు అని వెయిట్ చేయను ఇక్కడే. త్వరగా రా అబ్బా. అన్నా ఫోన్పే. ఫోన్పే పనిచేయట్లేదు, క్యాష్ కావాలి. క్యాష్ లేదన్నా, ఫోన్పే ఉంటే చూడండి. సరే 1 minute, ఇప్పుడే వస్తా అయితే. ఎక్స్క్యూజ్ మీ, ఒక 420 రూపీస్ ఉంటే ఇస్తారా? అంటే ఆ షాప్లో ఫోన్పే పని చేయట్లేదంట, నా దగ్గర క్యాష్ లేదు. సో నో సారీ. ప్లీజ్ అండి, ఒక్క 420 ఇవ్వండి, కావాలంటే మీకు ఫోన్పే చేస్తాను. ప్లీజ్ అండి, అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఎంత? ప్లీజ్ ఒక్క 420. ఒక సెకండ్ బాబు ఎంతసేపు? వస్తున్నా అన్నా. థ్యాంక్ యూ అండి, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ నెంబర్ చెప్పండి, మీకు ఫోన్పే చేస్తాను. ఇదేనా? ఏమైంది? అయిందా? చేస్తున్నాను, అవ్వట్లేదు. మరి నా క్యాష్? అయ్యో ఇస్తానండి. ఎలా ఇస్తావు? అయ్యో ఫోన్లో ఉన్నాయండి. అసలు ఫోనే పని చేయట్లేదు కదా. ఇంతకీ మీ ఫోన్పే వర్క్ చేస్తుందా? అసలు మీ ఫోన్లో డబ్బులున్నాయా? ఉన్నాయండి. మరి అవ్వాలి కదండి. చేస్తాను. చెయ్యండి, నాకు డబ్బులు కావాలి. చేస్తున్నా, అవ్వట్లేదండి. మళ్ళీ చేయండి. అవ్వట్లేదండి. మళ్ళీ చేయండి. అవ్వట్లేదండి. మళ్ళీ చేయండి. అవ్వట్లేదు. మళ్ళీ చేయండి. అవ్వట్లేదండి. మళ్ళీ చేయండి. అవ్వట్లేదండి. మళ్ళీ ఆగండి, మీ డబ్బులు మీకు ఇస్తా కదా, ఎందుకంత కంగారు? ఫోన్లో పాపమని క్యాష్ ఇస్తే రిటర్న్ లో మీరు అరుస్తూ అసలు కంగారు పడ్డమంటే ఇది కాదండి. ఇందాక మీరు కంగారు పడుకుంటూ వచ్చి క్యాష్ అడిగారు, అది కంగారు అండి. కూల్ కూల్, మీ డబ్బులు మీకు చేస్తా, ఆగండి. చేస్తున్నా. చేయండి. హే ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? వాష్రూమ్ కండి. ఆహా, ముందు నా డబ్బులు ఇచ్చి అప్పుడు వాష్రూమ్కి వెళ్ళండి. వచ్చాక ఇస్తా అండి. ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళొచ్చండి. అర్జెంట్ అండి. నాకు అర్జెంటేనండి. సరే మీరు కూడా వెళ్ళండి వాష్రూమ్కి. ఏంటి జోకా? మరి లేకపోతే ఏంటండి, వచ్చాక ఇస్తా అంటున్నాగా. అదంతా నాకు తెలీదు. మీరు ఇవ్వకుండా ఇక్కడి నుంచి పారిపోతే? సరే నా నెంబర్ తీసుకోండి. నా నెంబర్ బ్లాక్ చేయరని ఏంటి గ్యారంటీ? సరే ఆగండి, మీ డబ్బులు మీకు చేస్తా.
ప్లాన్ చేశారా? అందుకే కదా. హలో ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇచ్చిన జస్ట్ 420. అదే ఆ 420 దొబ్బేసే 420 లాగానే కనిపిస్తున్నావు అంటున్నా. నన్ను 420 అంటున్నారేంటి? ఏం మాట్లాడుతున్నారు? ఆ, నేను మీకు ఇచ్చింది ఎంత? 420. మీరు నాకు ఇవ్వాల్సింది ఎంత? 420. అదే ఇవ్వమంటున్నాను. 420 ఇవ్వండి. ఏ ఆగు. డబ్బులు పోయినట్టేనా ఏంటి? ఇచ్చాను. ఏంటండి అలా లోపలికి వస్తారా? సరే రండి. ఇది పనిచేసి అవ్వట్లేదు. ఏమైంది? అవ్వట్లేదు. ఎందుకు? తెలియట్లేదు. తెలుసుకోండి. సర్వర్ ప్రాబ్లం అనుకుంటా. ఇలా ఎంతమంది దగ్గర డబ్బులు దొబ్బేసా? ఏమండి మర్యాదగా మాట్లాడనివ్వండి. అలాగే సార్. 420 సార్. నా 420 ఇస్తే నేను వెళ్ళిపోతాను. 420 సార్. మీరు అలా అంటుంటే నాకు చాలా బాధగా ఉందండి. నువ్వు ఇలా చేస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది. నా డబ్బులు ఇచ్చి. తీసుకున్నారా బాబు? ఇస్తానాగండి. అవ్వట్లేదండి. ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను చూస్తాను. ఫోన్ ఒకసారి చెప్పే. డబ్బులు ఇచ్చి ఫోన్ తీసుకున్నా. ఫోన్ డబ్బులు ఫోన్లోనే ఉన్నాయండి. ఇప్పుడు డబ్బులు ఫోన్లోనే ఉన్నాయి. భయపడ్డారా ఫోన్ తీసుకుని వెళ్ళిపోతానని? అవునండి. ఇందాక మీరు పరిగెత్తినప్పుడు కూడా నేను అలానే భయపడ్డాను.
అసలు ఇష్టం ఉందో ఇష్టం లేదో చెప్పాలి కదా. ఇలా తెలియకుండా ఎందుకు మోసం చేస్తారండి? అందరికీ ఆకలి, అందరికీ అవసరాలు, అందరికీ కోరికలు. ఎవరి దారి వాళ్ళది, ఎవరి ప్రయత్నం వాళ్ళది. అందులో మోసం న్యాయం అంటూ ఏం లేదు. తను చేసింది మోసమై ఉండొచ్చు, కానీ అదే నీ లైఫ్కి దారేమో. డబ్బుని టైంని నీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేసుకో. నా లైఫ్ అనుకునే చేశాను. ప్రేమ కదా కొంచెం నొప్పిగా ఉంటుంది, కానీ ఇది దాటుకున్న బయటికి వస్తే లైఫ్ చాలా గొప్పగా